మండల కేంద్రంలో బడుగు బలహీన వర్గాల నాయకులను అందరం కలిసి సావిత్రిబాయి పూలే 195వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలి. అలాగే మండల కేంద్రంలో పెద్దలు ఎంపీటీసీ గారు జలేంద్ర అన్న గారు మరియు రాజన్న గారు అన్నగారు బడుగు బలహీన వర్గాల నాయకులు అందరూ కలిసి ఈరోజు సావిత్రిబాయి 195వ జయంతి ఉత్సవాలను మరియు నేషనల్ ఉమెన్స్ టీచర్ డే జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా ప్రవేశించబడ్డాయి. మరియు మండల కేంద్రంలో జిల్లా కేంద్రంలో అన్ని స్కూళ్ళలో వెళ్ళి సావిత్రిబాయి పూలతో సమానంగా ఈరోజు ఉపాధ్యాయురాలకు సాలతో సన్మానించడం జరిగింది అన్ని స్కూళ్ళల్లో. మరి ఉత్సవాలు మండల కేంద్రంలో మరి జిల్లా కేంద్రంలో అన్ని కేంద్రాల్లో ఘనంగా 195 ఉత్సవాలు నిర్వహించుకోబడ్డాయి. సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిద్దాం, అలాగే మా ఆశయాల కోసం తోడ్పడతాం. గౌరవనీయులైన కతలాపూర్ మండల తహసీల్దార్ గారికి మా మండల కేంద్రంలో ఏ ఒక్క గ్రామంలోనైనా మండల కేంద్రంలోనైనా ఇక్కడ ఈ డివిజన్ కేంద్రంలో అయినా ఎక్కడ కూడా మా సావిత్రిబాయి పూలే విగ్రహం ఎక్కడ కూడా లేదు. అలాగే మా జ్యోతిరావు పూలే విగ్రహాలు లేవు. ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకోసమే మండల కేంద్రంలో మా సావిత్రిబాయి పూలే గారికి మరియు జ్యోతిరావు పూలే గారికి విగ్రహాల ఏర్పాటుకు స్థలం కేటాయించాలని గౌరవనీయులైన మండల రెవెన్యూ అధికారిని మేమందరం కలిసి కోరడం జరిగింది. మరి ఎంఆర్ఓ గారు కూడా స్థల కేటాయించడంలో వెంటనే మేము స్పందించి వెంటనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చాలా సంతోషకరం. సావిత్రిబాయి 195వ జయంతి సందర్భంగా కతలాపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయురాలందరినీ కూడా సన్మానించి వారి యొక్క గొప్పతనాన్ని చాటేందుకు ప్రతి పాఠశాలలో తిరిగి సావిత్రిబాయి మరియు జ్యోతిరావు పూలే విగ్రహాల ఏర్పాటు కోసము కతలాపూర్ మండల కేంద్రంలో స్థలం కేటాయించవలసిందిగా గౌరవ ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది. మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన బడుగు బలహీన వర్గాల పెన్నిది జ్యోతిరావు పూలే సాబు గారి సతీమణి మన సావిత్రిబాయి పూలే గారు ఇవాళ జయంతి సందర్భంగా మన దేశంలో మొట్టమొదట మహిళల కోసం స్కూళ్ళను పాఠశాలను ప్రారంభించి ఈరోజు మహిళలు ఈరోజు అన్ని ప్రతి ఒక్క ఉద్యోగం చేస్తున్నారంటే ఈరోజు మన సావిత్రిబాయి పూలే గారి కృప వలన. ఎందుకంటే ఆ రోజులలో చదువులకు ఆడపిల్లలను దూరంగా ఉంచాలనుకునే వాళ్ళు పాతకాలంలో, కానీ అప్పటి నుంచి చదువులకు దూరంగానే ఉంచారు. కానీ మన సావిత్రమ్మ మొట్టమొదటి స్కూలు స్థాపించి మహిళల కోసం ఎంతో కృషి చేసింది. కాబట్టి ఆమెను ఆమె జయంతిని ఈరోజు మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సావిత్రిబాయి ఆశయాలను కొనసాగిస్తాం. ఈరోజు కతలాపూర్ మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి కార్యక్రమానికి హాజరైనటువంటి మన జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు యాగండ్ల రమేష్ అన్న గారికి, అలాగే కతలాపూర్ మండల టీడీసీ చైర్మన్ గారికి, మరియు మాజీ సర్పంచ్ కల్లె శంకర్ గారికి, మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు గారికి, అలాగే వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి నా తోటి నాయకులకు మరియు అందరికీ కూడా పేరు పేరున సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సావిత్రిబాయి పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 1831లో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించింది. ఆమె సామాన్య రైతు కుటుంబంలో జన్మించి తన 11వ ఏటనే అంటే 1840వ సంవత్సరంలో మన జ్యోతిరావు పూలే గారిని వివాహం చేసుకోవడం జరిగింది. అలాగే చాలామంది అప్పట్లో మహిళలు చదువుకోవాలంటేనే భయపడేవారు, అసలు చదువుకొనిచ్చేవారు కారు అగ్రకులాలు. వాటన్నింటినీ కూడా సావిత్రిబాయి పూలే పరిగణనలోకి తీసుకొని 1848వ సంవత్సరంలో ఒక మహిళా పాఠశాలను నెలకొల్పుతుంది మన జ్యోతిరావు పూలే సహకారంతో. ఇలా చాలామంది మహిళలను ఆమె ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంతో ఆమెపై చాలా రకాలైనటువంటి కులాల వారు ఆమె బయటకు వెళితేనే అప్పట్లో మన వాకిట్లలో పెండ చల్లే వాళ్ళం, పెండ కూడా అలాగే ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుతోటి ఆమెను హింసించి
ఈ చదువు అనేది అందరికీ చెందకుండా చేసేటి వారు. ఆమె వెంట కూడా సంచిలో ఒక చీరను వెంబడ తీసుకుపోతుంది. ఆ చీర వెంబడ ఎందుకంటే బయటకు వెళ్తేనే ఆమెకు ఈ పెండ అనేది ఇంకా చాలా రకాలైనటువంటి వస్తువులతో ఆమెకు అవహేళన చేసేవారు చాలామంది. ఆ రెండవ చీరను కూడా ఆమె ఇంటికి వచ్చే వరకు పెండతో నిండి ఉండేది. పలు రకాలైనటువంటి నీటితో ఆమె చీరను అంతా కలుషితం చేసేవారు. ఇలా అనేక అవమానాలను కొనసాగిస్తూ ముంగటికి వెళ్ళి సత్యశోధక్ అనే సంఘంతో చాలామంది బాల్య వివాహాలను కూడా ఆమె నిర్మూలించడంలో ముందుండి మన భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా మనం ఈరోజు గౌరవించుకుంటున్నామంటే దానికి కారణం ఒక మహిళా ఉపాధ్యాయురాలుగా పాఠశాలను ప్రారంభించి అనేక మహిళలను ఉన్నత విద్యావంతురాలుగా చేసినటువంటి గొప్ప ఘనత ఆమెది. అక్షరానికి పురుడు పోసినటువంటి ఆమె 195వ జయంతి సందర్భంగా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశము కల్పించినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ ముందుకున్నాను. సాయిదా ఒకరి మళ్ళా